నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ఇది రావడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి 49 సంతాన సాఫల్యత కేంద్రం నుండి డాక్టర్ గారు మృదుల ప్రియాంక గారు మనతో పాటు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. అలాగే ఎండోమెట్రియోసిస్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఆల్సో ఫైన్. సో డాక్టర్ గారు, ముందుగా ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది? ఓకే, సో ఎండోమెట్రియోసిస్ అంటే మామూలుగా ఎవ్రీ మంత్ ఉమెన్లో మెన్స్ట్రుయేషన్ అంటే ఎండోమెట్రియం లైనింగ్, యూట్రస్ లైనింగ్ని ఎండోమెట్రియం అంటాము. ఈ ఎండోమెట్రియం అనేది ఒక సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్లో పీరియడ్స్ లాగా బ్లీడింగ్ అవుతుంది, తర్వాత లైనింగ్ డెవలప్ అవుతుంది, తర్వాత ఓవ్యులేషన్ అయినప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక రాలేదంటే మళ్ళీ ఈ ఎండోమెట్రియం అనేది మళ్ళీ పీరియడ్స్లో బ్లీడింగ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది యూట్రస్ లోపల నుంచి. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే ఈ ఎండోమెట్రియం లైనింగ్ గర్భసంచి లోపల కాకుండా వేరే దగ్గర, అంటే ట్యూబ్స్ పైన కానివ్వండి, ఓవరీస్ పైన కానివ్వండి, లేదంటే ఇంటెస్టైన్స్ పైన కానివ్వండి, ఒక్కొక్కసారి డిపాజిట్ అయ్యి ఎండోమెట్రియము. సో ఇప్పుడు మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది మనకి యూట్రస్ నుంచి బయటకు వచ్చేస్తుంది పీరియడ్స్ ద్వారా. బట్ ఈ ఎండోమెట్రియం సెల్స్ ఏదైతే ట్యూబ్స్ పైన ఉన్నాయో, ఓవరీస్ పైన ఉన్నాయో, అక్కడ ఎవ్రీ పీరియడ్స్ అవన్నీ హార్మోన్స్కి రెస్పాన్స్ ఉంటుందన్నమాట. సో అక్కడ బ్లీడింగ్ లాగా ఏర్పడుతుంది ట్యూబ్స్ పైన, ఓవరీస్ పైన ఏర్పడి ఆ బ్లీడింగ్ వల్ల ఇన్ఫ్లమేషన్ అయ్యి దానివల్ల అన్నీ అతుక్కుపోవడం, అంటే ఓవరీస్ వచ్చి యూట్రస్కి అతుక్కుపోవడము, అండ్ చాలా సివియర్ పెయిన్ ఉంటుంది వీళ్ళకి పీరియడ్స్లో కానీ, అండ్ అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. ఇట్స్ అ ప్రోగ్రెసివ్ కండిషన్. సో పెయిన్ కూడా మెల్లమెల్లగా పెరగడము, ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్ అంటాం, ఎండోమెట్రియాటిక్ సిస్ట్. సో ఆ బ్లడ్ క్లాట్ లాగా ఒక సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది ఓవరీస్లో. సో చాలా పెయిన్ఫుల్ కండిషన్ ఇది. సో దీంట్లో ఎండోమెట్రియోసిస్లో ఏంటంటే ప్రెగ్నెన్సీకి ఏంటి ప్రాబ్లము ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి అంటే చాలా కారణాలు ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్న వాళ్ళకి ఒకటి పీరియడ్స్లో పెయిన్, తర్వాత ఇంటర్కోర్స్లో కూడా చాలా పెయిన్ ఉండడము, దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సెకండ్, ట్యూబ్స్ మీద అతుకులు ఇవన్నీ ఫామ్ అయినప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఏర్పడవచ్చు. ఓవరీస్ కూడా వచ్చి గర్భసంచికి అతుక్కున్నప్పుడు ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ ప్రాబ్లం అవుతుంది. సో ఓవ్యులేషన్ అయినా కూడా ట్యూబ్స్ తీసుకోవడానికి వీలు ఉండదు, ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ కరెక్ట్గా లేదంటే. సో ఇవన్నీ ఒకటి. అండ్ చాక్లెట్ సిస్ట్, ఓవరీలో సిస్ట్ ఫామ్ అయినప్పుడు దాని చుట్టూ ఉండే ఓవేరియన్ టిష్యూ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, అంటే చుట్టూ ఉండే ఎగ్స్ కూడా క్వాలిటీ తగ్గిపోవడము. ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్స్ నంబర్ కూడా వీళ్ళలో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నిటి వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది అవసరం పడతాయి. సో ముఖ్యంగా మరి ఎండోమెట్రియోసిస్ అనేది ఏ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? సో ఎండోమెట్రియోసిస్ అనేది రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ ఎవరిలో అయినా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనము ఈవెన్ వెరీ యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తున్నాము, అండ్ 35+ వాళ్ళకు కూడా చూస్తున్నాము. సో వీళ్ళకే రావాలనేది ఏం లేదు. అండ్ ఎవరెవరికి వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా, అసలు ఎందుకు వస్తుంది అంటే ఎండోమెట్రియోసిస్ పర్టికులర్గా ఒక రీజన్, దీనివల్లనే ఎండోమెట్రియోసిస్ అనేది ఏది పర్టికులర్ రీజన్ లేదు. బట్ అకార్డింగ్ టు థియరీస్ మనకి ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అంటే మదర్లో కానీ సిస్టర్లో కానీ ఇట్లా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉంది అన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఒకటి ఇమ్యూనిటీ తక్కువ ఉండడము. సో నార్మల్గా కూడా అందరికీ కొంచెం ఎండోమెట్రియల్ సెల్స్, మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది ట్యూబ్స్ పైన అట్లా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అందరికీ ఎండోమెట్రియోసిస్ అనేది పెరగదు, ఇమ్యూనిటీ అనేది క్లియర్ చేస్తూ ఉండొచ్చు. ఎవరికైతే తక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది, తర్వాత జెనెటిక్గా ప్రోన్ ఉంటారు కొంతమంది, చెప్పాను ఫ్యామిలీ హిస్టరీలో, అండ్ కొంతమందికి సివియర్ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా ప్రిడిస్పోజ్ చేస్తాయి, లైక్ ఆల్ ద అదర్ హార్మోనల్ డిజార్డర్స్. సో మేడం, మరి ఇప్పుడు ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? సో ఏదనేది చాలా డిఫికల్ట్ స్టేజ్. సో ఎండోమెట్రియోసిస్లో గ్రేడింగ్ ఉంటుంది. ఇప్పుడు గ్రేడింగ్ ఎట్లా చేస్తారు ఎండోమెట్రియోసిస్లో అంటే లాప్రోస్కోపీ ద్వారా గ్రేడింగ్ అనేది చేస్తారు. మామూలుగా కూడా
స్కాన్ చేసినప్పుడు కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఎంత సివియారిటీ ఉంది అనేది. వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు జస్ట్ ఒక అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. పేషెంట్ సిమ్టమ్స్ కూడా చెప్తారు, చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్, బ్యాక్ ఎక్, ఎక్కువ బ్లీడింగ్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ చెప్తారు. అండ్ దాంతోపాటు మనము స్కాన్ చేసినప్పుడు కూడా అన్ని అతుకులు ఉండడము అండ్ సిస్ట్లు ఉండడము ఓవరీస్లో, ఇవన్నీ క్లియర్గా స్కాన్లో డయాగ్నోస్ చేయొచ్చు. బట్ గ్రేడ్ చేయడానికి ల్యాప్రోస్కోపీ ద్వారా గ్రేడ్ చేయొచ్చు. 1, 2, 3, 4 గ్రేడ్స్ అనేది ఉంటాయి. 1 ఈజ్ మైల్డ్, తర్వాత మోడరేట్, సివియర్, అండ్ లాస్ట్ ఈజ్ గ్రేడ్ 4. గ్రేడ్ 4 అంటే చాలా సివియర్ ఎండోమెట్రియోసిస్. సో సిమ్టమ్స్ చూసుకుంటే నేను చెప్పింది పెయిన్ చాలా ఉంటుంది అని, లోవర్ అబ్డామినల్ పెయిన్, పీరియడ్స్లో డిస్మెనరియా, ఇవన్నీ. సో సిమ్టమ్స్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్లో చాలామందికి గ్రేడ్ని బట్టి పెయిన్ ఉండకపోవచ్చు. కొంతమంది పేషెంట్స్కి మైల్డ్ డిసీజ్ ఉంటుంది బట్ చాలా సివియర్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. కొంతమందికి చాలా సివియర్ అంటే స్కాన్ చేసేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు మీకు ఇట్లా సిస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయనేది కూడా వాళ్ళకి తెలియదు. సో సిమ్టమ్స్ మేబీ సివియర్ ఉన్న వాళ్ళకి కూడా తక్కువ ఉండొచ్చు. సిమ్టమ్స్ని బట్టి మనము గ్రేడ్ చేయలేము. అల్ట్రాసౌండ్ అండ్ లాప్రోస్కోపీ ద్వారా గ్రేడ్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఈ ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది మహిళల్లో? చాలా పెయిన్ వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్, వర్క్ కానివ్వండి, చదువుకునే వాళ్ళకి పెయిన్ వల్ల చాలా వాళ్ళ సోషల్ యాక్టివిటీస్, పర్సనల్ యాక్టివిటీస్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ నేను ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ మాట్లాడాలంటే ప్రెగ్నెన్సీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది పెయిన్ వల్ల. అండ్ ట్యూబల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళలో, ఎగ్స్ రిజర్వ్ తగ్గిపోతుంది. సో ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉంది అని డయాగ్నోస్ చేస్తే కొంచెం ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ప్రోగ్రెసివ్ కండిషన్ కాబట్టి ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాబ్లం ప్రోగ్రెస్ అవుతుంది, తగ్గేది ఏం లేదు. ప్రోగ్రెస్ అవుతే ఇంకా ఛాన్సెస్ తగ్గుతాయి కాబట్టి ప్రెగ్నెన్సీకి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. సో కొంతమంది ఉమెన్స్ వచ్చేసి నార్మల్గా సాధారణంగా గర్భాసనం కాకుండా ఐవీఎఫ్ ద్వారా వాళ్ళు వెళ్తుంటారు. సో మరి ఎండోమెట్రియోసిస్ వ్యాధి ఉన్నప్పుడు వారు ఐవీఎఫ్ చేయించుకోవచ్చా? యా, సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు ఐవీఎఫ్ చేసుకోవచ్చు. అండ్ చెప్పినట్టు అందరికీ ఐవీఎఫ్ అవసరం పడకపోవచ్చు. చాలామందికి మైల్డ్, మోడరేట్ ఉన్నప్పుడు చిన్న ట్యాబ్లెట్స్ తోటి లేదంటే ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. ఎవరికైతే సివియర్ ప్రాబ్లం ఉంది, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి, లేదంటే చాలా అతుక్కుపోయింది, ఫ్రోజన్ పెల్విస్ అంటాము, ఇట్లాంటి వాళ్ళకి కంపల్సరీ ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐవీఎఫ్ చేసుకుంటే వాళ్ళకి ఛాన్సెస్ బాగుంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్ చేసినప్పుడు వీళ్ళకి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే ఎండోమెట్రియోసిస్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఎగ్ తక్కువ నంబర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా, అంటే ఫస్ట్ ఐవీఎఫ్ చేసినప్పుడు ఎంబ్రియోస్ రెడీ చేస్తాము. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి, ఎంబ్రియోస్ యూట్రస్ లోపల పంపించడానికి 1-2 months మెడిసిన్స్ ఇచ్చి యూట్రస్ని ప్రిపేర్ చేసి హార్మోన్స్ అన్ని వాళ్ళకి కొంచెం సప్రెస్ చేసి డౌన్ రెగ్యులేట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాని ద్వారా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ. సో మరి ఇది క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో క్యూర్ అనేది ఏమీ లేదు ఎండోమెట్రియోసిస్కి. మోస్ట్లీ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం వచ్చారా, జస్ట్ పెయిన్ కోసం వచ్చారా, సో దాన్ని బట్టి యూజువల్గా ట్రీట్మెంట్. అంటే ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ పెయిన్ వల్ల వచ్చారు అంటే వాళ్ళకి లాప్రోస్కోపీ చేసి ఏదైతే ఉన్నాయో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ కానివ్వండి, అతుకులు అనేది క్లియర్ చేసుకుంటే వాళ్ళకి పెయిన్ సివియారిటీ అనేది తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ కావాలని వచ్చిన వాళ్ళకి మెయిన్గా మనము వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉన్నాయా అని చూసుకొని, అంటే ట్యూబల్ ఇష్యూస్ ఉన్నాయా, హస్బెండ్ ఫ్యాక్టర్ నార్మల్గానే ఉందా, ఎగ్ రిజర్వ్ నార్మల్గానే ఉందా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి అడ్వైస్ చేస్తాం. అండ్ ఎవరైతే ఇంకా టీనేజర్స్, ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళయింది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అంటే వాళ్ళకు కూడా సిమ్టమ్స్ని బట్టి చాలా సివియర్ పెయిన్ ఉంది, చాలా పెద్ద ఓవేరియన్ సిస్ట్స్ ఉన్నాయి అంటే లాప్రోస్కోపీ ద్వారా వాళ్ళకి క్లియర్ చేయొచ్చు. అండ్ వన్స్ లాప్రోస్కోపీ చేసినా కూడా మనం మొత్తం క్యూర్ చేయలేము. ఎండోమెట్రియోసిస్ అనేది రికరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఒకసారి సిస్ట్ ఫామ్ అయింది, తీసేశారు, మళ్ళీ రాదు అనేది ఏం లేదు. బికాస్ దే ఆర్ ఆల్రెడీ ప్రోన్ కాబట్టి దానికి
మళ్ళీ కూడా ఫ్యూచర్లో రికరెన్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మేడం, ఈ డిసీజెస్ అనేది మగవారికి కూడా వ్యాపిస్తుందని వింటూ ఉన్నాము. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నథింగ్, బికాస్ దిస్ ఇస్ ఎండోమెట్రియోసిస్. అంటే ఎండోమెట్రియం లైనింగ్ మనకి ఫీమేల్స్లోనే ఉంటుంది. సో ఇది మేల్స్కి స్ప్రెడ్ అయ్యేది ఏమి ఉండదు. సో మరి ఇప్పుడు దీనికి మీ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది దీనికి సంబంధించి? సో ఎండోమెట్రియోసిస్ విత్ ఇన్ఫర్టిలిటీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ హిస్టరీ తీసుకుంటారు. అంటే దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంది, ఇన్ఫర్టిలిటీ ఒకటి కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే పెయిన్ ఉందా, ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా, ఇంటర్కోర్స్లో చాలా పెయిన్ ఉందా, ఇట్లాంటి డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకుంటాము. తర్వాత ఒక అల్ట్రాసౌండ్ చేసి చూస్తాం, అంటే ఎంత సివియారిటీ ఉంది, సిస్ట్ ఏమైనా ఉందా, వాళ్ళ ఎగ్స్ నెంబర్ ఎట్లా ఉంది, యూట్రస్ బాగానే ఉందా. యూజువల్గా ఎండోమెట్రియోసిస్తో అడినోమయోసిస్ అంటాం. అంటే యూట్రస్ లోపల కూడా ఈ బ్లడ్, యూట్రైన్ వాల్లో కూడా బ్లడ్ కొంచెం కలెక్ట్ అయ్యి ఆ యూట్రస్ సైజ్ పెరగడము, దాన్ని అడినోమయోసిస్ అంటాం. సో మోస్ట్లీ 2 కండిషన్స్ కలిసి ఉంటుంది చాలామంది పేషెంట్స్లో. సో అట్లాంటి అడినోమయోటిక్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, ఎండోమెట్రియోటిక్ సిస్ట్స్ ఉన్నాయా, హస్బెండ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా, అంటే మేల్ స్పర్మ్ అనాలిసిస్ చేసుకొని కణాల సంఖ్య ఎంత ఉంది, మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటాం. సో అందరు ఎండోమెట్రియోసిస్కి మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేయము. కాన్కామిటెంట్గా అంటే వేరేవి కూడా ఉన్నాయి. అంటే ట్యూబల్ ఫ్యాక్టర్ ఉంటే కంపల్సరీ ఐవీఎఫ్ చేయాలి. అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి ఎండోమెట్రియోసిస్ వల్ల, సో ఐవీఎఫ్ చేయాలి వాళ్ళకి. స్పర్మ్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంది స్పర్మ్, సో డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఫీమేల్ ఏజ్ ఎక్కువ ఉంది, లేదంటే ఎగ్స్ రిజర్వ్ తక్కువ ఉంది, ఎగ్ నెంబర్ తక్కువ అయిపోతుంది అన్నప్పుడు కూడా వాళ్ళకి ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ కావాలి. సో ఐవీఎఫ్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. వేరే ఫ్యాక్టర్స్ ఏం లేవు, జస్ట్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉంది, ట్యూబ్స్ బాగున్నాయి అండ్ స్పర్మ్ ఫ్యాక్టర్ బాగుంది, యూట్రస్ కూడా మంచిగా ఉంది, ఎగ్స్ రిజర్వ్ ఆల్ గుడ్ అన్నప్పుడు యూజువల్గా న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. లేదంటే చిన్న ఐయుఐ మెథడ్స్ సజెస్ట్ చేస్తాం. ఆల్రెడీ మెడిసిన్స్ వాడారు, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఐయుఐ మెథడ్ సజెస్ట్ చేస్తాం. ఓకే. సో మళ్ళీ దీనివల్ల వెయిట్ గెయిన్ కూడా అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? సో దీనివల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ వీళ్ళకి వేరే కాన్కామిటెంట్గా పిసిఓడి ఉంది, హైపోథైరాయిడిజం ఉంది, ఒబేసిటీ ఉన్నారు అంటే ఇది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. బికాస్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఈస్ట్రోజన్ అనేది దీనికి ఎండోమెట్రియోసిస్కి ఫుడ్ లాగా అనమాట. సో ఎక్కువ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎండోమెట్రియోసిస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వెయిట్ లాస్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్. వెయిట్ లాస్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, డైట్ ఎక్కువ, ఇన్ఫ్లమేషన్, మనకి కార్బోహైడ్రేట్స్, అన్హెల్దీ ఫుడ్స్ తోటి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, హెల్దీ డైట్ తీసుకొని వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని స్లీప్ కరెక్ట్గా చూసుకోవడము. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా గుడ్. సో దానివల్ల కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది ఎండోమెట్రియోసిస్ అనేది. సో కొంతమంది ఎండోమెట్రిసిస్ వచ్చినా కూడా వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారు, తర్వాత చూసుకుందాంలే అనే ఒక ధీమాతో ఉంటారు. సో అలాంటి వారికి ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ వ్యాధి దేనికైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? సో ఎండోమెట్రియోసిస్ ఈ మధ్య కాలంలో చాలా ఇంక్రీజ్ అయిపోయింది ఇన్సిడెన్స్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. అండ్ సివియారిటీ కూడా ఎక్కువ చూస్తున్నాము అంతకు ముందుతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఓన్లీ మనము రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కాకుండా బావుల్ మీద కూడా ఎఫెక్ట్ చేయొచ్చు ఎండోమెట్రియోసిస్. అంటే చుట్టుపక్కల ఇంటెస్టైన్స్ ఉంటాయి, రెక్టమ్ ఉంటుంది, బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఉంటుంది. సో ఆ ఆర్గన్స్ మీద కూడా ఈ ఏదైతే లీషన్స్ ఉన్నాయో ఎండోమెట్రియోటిక్ లీషన్స్, వాటికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాంటి కేసెస్ ఈ మధ్యలో చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే బ్లాడర్ మీద నాడ్యూల్ ఫామ్ అవ్వడము, రెక్టమ్ మీద నాడ్యూల్ ఫామ్ అవ్వడము, దానివల్ల మనకి యూరినరీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఎవరికైనా, అంటే ముందేం లేదు సిమ్టమ్స్, ఈ మధ్యలో పీరియడ్స్లో చాలా పెయిన్ వస్తుంది, పీరియడ్స్ అప్పుడు మనకి బావల్ ఎక్కువ పెయిన్, అంటే బావల్ మూమెంట్స్ చాలా పెయిన్ ఉంటుంది,
బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, ఇట్లాంటి సిమ్టమ్స్ ముందు లేకుండా ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతున్నాయి అన్నప్పుడు, ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ అవుతున్నాయి అన్నప్పుడు కంపల్సరీ అట్లీస్ట్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవాలి. ఒకవేళ ఉంది ఎండోమెట్రియోసిస్ అంటే మీకు మీ గైనకాలజిస్ట్ మంచి అడ్వైస్ చేస్తారు, ఎట్లా ఉంది, గ్రేడ్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి మీకు సలహా ఇస్తారు. సో నెగ్లెక్ట్ చేయొద్దు. సో మెయిన్గా వీళ్ళు ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎలాంటి ఫుడ్స్కి దూరంగా ఉండాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది అంటారు? సో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్, లీఫీ వెజిటబుల్స్, నట్స్ అండ్ అన్హెల్దీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవాయిడ్ చేసి, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత కెఫిన్ అవాయిడ్ చేయాలి. ఓకే, అండ్ కూల్ డ్రింక్స్, కెఫిన్ ఇవి అవాయిడ్ చేయాలి. ఎక్కువ హెల్దీ డైట్ అండ్ మెయిన్గా వెయిట్ కంట్రోల్. ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం వెయిట్ రిడ్యూస్ అవుతాయి, దానివల్ల కూడా మీకు సిమ్టమ్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ స్ట్రెస్ అవాయిడ్ చేయడం, లైక్ మెడిటేషన్, యోగా అవి చేయడము. సో స్ట్రెస్ అవాయిడ్ చేయడం, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవడము, ఇవన్నీ చేయడం ద్వారా కొద్దిలో కొద్ది కంట్రోల్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నాం, పీరియడ్స్ సమయంలో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారు? సో ఎండోమెట్రియోసిస్లో పీరియడ్స్లో మనకి చాలా పెయిన్ ఉండడము, బ్యాక్ పెయిన్ ఉండడము, సో వేరే బౌవల్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది అంటే బౌవల్ ఇంటెస్టైన్స్ మీద కూడా ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో ఎస్పెషలీ బౌవల్ మూమెంట్స్ అప్పుడు చాలా సివియర్ పెయిన్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు చెప్తారు. సో ఇవన్నీ వాళ్ళు గమనించుకుంటూ, ఒకవేళ ఇవన్నీ పెరుగుతున్నాయి, ఎవ్రీ మంత్ మనకి పెరుగుతుంది, ఇంక్రీజింగ్ టెండెన్సీ ఉంది అన్నప్పుడు కంపల్సరీ అల్ట్రాసౌండ్ అనేది చేసుకోవాలి. అల్ట్రాసౌండ్లో కనుక ఉన్న ఎండోమెట్రియోసిస్ లాగా ఉంది అండ్ మెడిసిన్స్ తోటి కంట్రోల్ అవ్వట్లేదు అండ్ చాలా సివియరిటీ ఉంది అంటే దానికి లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాము. సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నాయి, స్కాన్లో కూడా ఎక్కువ ప్రాబ్లం లేదు అన్నప్పుడు చిన్న మెడిసిన్స్ తోటి కంట్రోల్ చేయొచ్చు. సో మేడం, ఈ వ్యాధి అనేది అల్ట్రాసౌండ్తోనే కాకుండా రక్త పరీక్షల ద్వారా కూడా గుర్తించవచ్చా, ఐడెంటిఫై చేయవచ్చా? రక్త పరీక్షల ద్వారా మనకి ఐడెంటిఫై చేయలేము, బికాజ్ క్లియర్గా మనకి పర్టికులర్గా స్పెసిఫిక్ మార్కర్స్ అంటూ ఏమీ ఉండవు ఎండోమెట్రియోసిస్లో. ఓన్లీ అల్ట్రాసౌండ్ లేకపోతే లాప్రోస్కోపీలో అయితే గోల్డ్ స్టాండర్డ్గా మనకి చిన్న చిన్న ఎండోమెట్రియోటిక్ లీషన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు లాప్రోస్కోపీలో, అండ్ అదే దాంట్లో లాప్రోస్కోపీలోనే మనము ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. సో మరి మీ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? హాస్పిటల్ ప్రత్యేకతలు 49లో సో హైలీ అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంది, ఐవీఎఫ్ ల్యాబ్. సో ఇన్ఫర్టిలిటీతో వచ్చేవాళ్ళంటే మోస్ట్లీ ఇప్పుడు 49కి వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ చాలా వరకు బయట ట్రీట్మెంట్స్ తీసుకొని టాబ్లెట్స్ వాడి టెస్ట్లన్నీ చేసుకొని ఐఓఐస్ ట్రై చేసుకొని లేదంటే ఐవీఎఫ్ కూడా చేసుకొని ప్రెగ్నెన్సీ రాలేదు, అప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్. సో వీళ్ళకి వేరే దాంతో కంపేర్ చేస్తే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ల్యాబ్ ఉంటుంది అండ్ ఎంబ్రియో టెస్టింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది. అంటే ఎంబ్రియో టెస్టింగ్ ఏంటంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. ఇది అందరికీ అవసరం ఉండదు, మోస్ట్లీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఫీమేల్స్ ఏజ్ ఎక్కువ ఉంది ఎస్పెషల్లీ, తర్వాత ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే ప్రీవియస్ అబార్షన్స్ అవుతున్నాయి, ఐవీఎఫ్ చాలా చేసుకున్నారు అప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాము. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ పీజీటీ అనేది టెస్ట్ ఉంటుంది, ఎంబ్రియో టెస్ట్ చేస్తాము. సో ఇది ఒక అడ్వాన్స్డ్ టెస్టింగ్, అన్ని సెంటర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆర్ఐ విట్నెస్ అనేది ఉంటుంది 49లో. అంటే ఎవ్రీ పేషెంట్కి ఒక బార్కోడ్ ఉంటుంది వాళ్ళ గ్యామెట్స్కి. సో మ్యాచ్ ఎవ్రీ టైం మ్యాచ్ అవుతుంది వాళ్ళకి ఏ ప్రొసీజర్ చేసినా కూడా. సో అట్లా మ్యాచ్ అవ్వలేదంటే ఎప్పుడైనా చాలా తక్కువ ఛాన్సెస్, బట్ హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుంది. సో గ్యామెట్స్ దగ్గర అట్లాంటి చిన్న ఎర్రర్ కూడా ఉండద్దు, ఎగ్స్ కానీ స్పర్మ్ దగ్గర. సో అట్లా ఒక 0.001% కూడా లేకుండా ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంటుంది. అలారం సిస్టమ్ ఉంటుంది, సెల్ట్రిక్స్. ఇదేంటంటే మనకి ఐవీఎఫ్ ల్యాబ్లో ఎంబ్రియో కాలర్ ఉన్నారు, మనం కంటిన్యూ చేద్దాం. రాజ్ కుమార్ ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాది సంబంధించి అండి. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి.
హలో, సంతానం లేదండి మేడం. టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. దూరంగా ఉంటే మాట్లాడుతున్న సిగ్నల్ ప్రాబ్లం. చెప్పండి, వినిపిస్తుంది. నేను పెళ్లి 13 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, హలో. చెప్పండి, వినిపిస్తుందండి. చెప్పండి. రాజ్ కుమార్, మీరు టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. మీ వాయిస్ మొత్తం డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే మేడం, మీరు కంటిన్యూ చేయండి. యా, సో జిల్రిక్స్ అలార్మ్ సిస్టమ్స్ ఉంటుంది. సో ఇది అన్ని ల్యాబ్స్లో ఉండదు. ఐవీఎఫ్ ల్యాబ్లో మనము ఎంబ్రియోస్ని తయారు చేయాలంటే ఫీమేల్ హ్యూమన్ బాడీలో అయ్యే ప్రాసెస్, బాడీ లోపల అయ్యే ప్రాసెస్ మనం బయట చేస్తాం. సో మనం ఆ ఎన్వైర్న్మెంట్ అంతా చాలా కరెక్ట్గా ఉంచాలి. pH లెవెల్స్ కానివ్వండి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కానివ్వండి, అన్నీ మనకి ఏది అటు ఇటు ఉన్నా కూడా మనకి ఎంబ్రియో మీద ప్రభావం అనేది ఉంటుంది. సో ఆ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ కూడా లేకుండా కరెక్ట్గా ఎవ్రీడే మానిటరింగ్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు మనకి అలార్మ్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది అన్ని ల్యాబ్స్లో ఉండదు. సో ఇది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఏంటంటే ఐవీఎఫ్ ల్యాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐవీఎఫ్ ల్యాబ్ కరెక్ట్గా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ రేట్స్, సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మాది వెరీ హైలీ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ల్యాబ్. అండ్ 49లో కూడా మనకి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, ముందు ఏం మెడిసిన్స్ వాడారు, ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, టెస్ట్లలో ఏం ప్రాబ్లం ఉంది, అవన్నీ చూసుకున్నాకని వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో మేడం, మరి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఇవి? సో మనకి హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, సికింద్రాబాద్, కూకట్పల్లి అండ్ ఎల్బీ నగర్లో. అండ్ వేరే దగ్గర వైజాగ్, విజయవాడ, కరీంనగర్, వరంగల్, ఆల్మోస్ట్ అన్ని, తిరుపతి, రాజమండ్రి, ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడ వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆప్షన్, మరి దూరం ట్రావెల్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎవరిది చుట్టుపక్కల బ్రాంచెస్కు వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ముఖ్యంగా మేడం, ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి, సో మీ దగ్గరికి ఎలాంటి వ్యాధితో బాధపడేవారు వస్తుంటారు ఎక్కువగా? కరెక్ట్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉంటాయి. మేల్. ఫీమేల్లో మనకి ఎక్కువ ఈ మధ్యలో పీసీఓడి ఒకటి, పాలిసిస్టిక్ ఓవరీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, తర్వాత ఎగ్స్ నంబర్ చాలా తక్కువ ఉండడము, రెడ్యూస్డ్ ఒవేరియన్ రిజర్వ్, ఎగ్స్ నెంబర్ బాగా తగ్గిపోయి, ఈ రెండు 2 ఎక్స్ట్రిమిటీస్ అనమాట. పీసీఓడిలో అంటేనేమో చాలా ఎగ్స్ ఉంటాయి, ఎగ్స్ నంబర్ చాలా ఉంటాయి, బట్ ఎగ్ అనేది డెవలప్ అవ్వదు, సైజ్ డెవలప్ అవ్వదు, ఓవిలేషన్ అవ్వదు. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్ ఉంటాయి. సో ఇది 1 ఎక్స్ట్రీమ్. ద అదర్ ఎక్స్ట్రీమ్ ఈజ్ చాలా తక్కువ ఎగ్స్ నంబర్ ఉండడము. ఇది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్స్ నంబర్ నార్మల్గా తగ్గుతుంది ఏజ్ పెరిగినా కొద్దీ. సో ఇప్పుడు ఏంటంటే యంగ్ ఏజ్లో అంటే తక్కువ ఉంది, 35 కంటే తక్కువ ఏజ్ ఉండి కూడా ఎగ్స్ చాలా తగ్గిపోయిన వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం. సో ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్. మనకి రెండిట్లో ఎగ్స్ తగ్గిపోవడం అనేది ఎక్కువ ప్రాబ్లం. సో ఎందుకంటే ఎగ్ తగ్గిపోయినాక మనకి బ్యాక్ రావు ఎగ్స్, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి ఉమెన్లో. ఎవ్రీ మంత్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి ఎగ్స్ అనేది. సో వన్స్ చాలా తగ్గిపోయాక మనకి పెంచడానికి మెడిసిన్స్ ఉండవు ఎగ్స్ నెంబర్. ఉన్న వాటిని తొందరగా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎగ్స్ రిజర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తొందరగా ప్లాన్ చేసుకోమని చెప్తాం ఏజ్ ఎక్కువ అవ్వకముందే. క్వాలిటీ, క్వాంటిటీ రెండు తగ్గుతాయి కాబట్టి ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకోగలిగితే అంత ఎర్లీగా చేసుకుంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇవి ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంది. అండ్ ఎండోమెట్రియాసిస్ కూడా ఎక్కువ చూస్తున్నాము ఫీమేల్స్లో. తర్వాత మేల్స్లో స్పర్మ్ ఫ్యాక్టర్, స్పర్మ్ నెంబర్ చాలా తక్కువ ఉండడము, మొటిలిటీ అండ్ ప్రీవియస్ 5 years బ్యాక్తో కంపేర్ చేస్తే ఎక్కువగా మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి స్పర్మ్ తక్కువ ఉండడము, మొటిలిటీ తక్కువ ఉండడము, ఇవన్నీ చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. సో ఇవి కారణాలు మోస్ట్లీ మనం చూసే వాటిలలో ఇన్ఫర్టిలిటీకి. సో ఈ డిసీజెస్తో బాధపడుతున్న వారు లైఫ్ లాంగ్ ఇక మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలా, లేకుంటే ఏమైనా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమైనా ఉందంటారా? లైక్ విచ్ డిసీజ్ అంటే ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్కి వన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అనేది కంట్రోల్ అవుతుంది.
ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళకి పీరియడ్స్ ఉండవు కాబట్టి ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండోమెట్రియాటిక్ లీషన్స్ అనేది సప్రెస్ అవుతాయి. సో మోస్ట్లీ వాళ్ళకి 1-2 ఇయర్స్ ప్రెగ్నెన్సీ, హోల్ ప్రెగ్నెన్సీ, తర్వాత లాక్టేషన్ పీరియడ్, ఇదన్నీ కూడా వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అనేది సప్రెస్ అవుతుంది. దట్ ఈస్ అ గుడ్ థింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ సిమ్టమ్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా వీళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అంటే సిమ్టమ్స్ని బట్టి చెప్తాం. చాలా సివియర్ డిసీజ్ ఉంది అంటే ఎక్కువ మెడిసిన్స్ వల్ల అంత ఎఫెక్ట్ ఉండదు, జస్ట్ టెంపరీ రిలీఫే ఉంటుంది మెడిసిన్స్ తోటి, హార్మోనల్స్. సో వాళ్ళకి లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం సివియరిటీని బట్టి. చాలా సివియర్గా ఉంది సిమ్టమ్స్ అంటే లాప్రోస్కోపీ చేసుకోవాలి. సో మేడం, ఫైనల్గా మా హెచ్ఎంటీవీ తరపున ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఎండోమెట్రియోసిస్ అనేది ఇట్స్ అ ప్రోగ్రెసివ్ కండిషన్, చాలా పెయిన్ఫుల్ థింగ్. సో ఈ పెయిన్ ఉంది, చాలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, పీరియడ్స్లో పెయిన్ ఉంది, ఎక్కువ అవుతుంది, ఎవ్రీ మంత్ ఎక్కువ అవుతుంది. సో వేరే కూడా అంటే బ్యాక్ పెయిన్ రావడము, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము పీరియడ్స్లో, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నప్పుడు కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకుండా జస్ట్ అట్లీస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అయినా చేసుకోవాలి. చేసుకొని అల్ట్రాసౌండ్లో కనుక ఎండోమెట్రియోసిస్ డిటెక్ట్ అవుతే వరీ అవ్వనవసరం లేదు, బట్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ అర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఎండోమెట్రియోసిస్ కండిషన్తో పాటు వేరే ఏమైనా ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. ఏజ్ ఎక్కువ ఉంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి ప్రెగ్నెన్సీ కోసము. మేల్ ఫ్యాక్టర్ ఉంది అంటే కూడా ఫాస్ట్గా అడ్వాన్స్డ్ మెథడ్స్ వెళ్ళిపోతే మీరు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎర్లీ డయాగ్నోసిస్, గుడ్ సక్సెస్ రేట్స్ అనేది ఉంటుంది. ఓకే మేడం, ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో ఎండోమెట్రిసిస్కి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. నమస్తే.